అంటే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది అనే అయితే మాటలు వినొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుందని. అది కూడా మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే మనం భీష్మ పితామహుడు అని చెప్పుకుంటామో దాదా సాహెబ్ ఫాల్కే ఆయన బయోపిక్ తీస్తారని, దాంట్లో ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఉంటారని ఆ మాటలు అయితే వినొస్తున్నాయి. అంటే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయాలి అనే కార్యక్రమం ఇద్దరు ముగ్గురు బుర్రల్లో తిరుగుతోంది. అంటే అధికారిక ప్రకటనలు ఏవి లేవు, కానీ అమీర్ ఖాన్ కూడా ఆ పనిలో ఉన్నాడు. అమీర్ ఖాన్ ఆలోచనల్లో కూడా అది ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్ తనే చెయ్యాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఒక అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఫాల్కే జీవితంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన పెయింటర్ గా ఉన్నాడు, రకరకాల పనులు చేశాడు. బాంబేలో, మహారాష్ట్రలో పుట్టాడు ఆయన. బాంబేలో ఆయన కెరియర్ ప్రారంభించాడు. రవివర్మ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంకొక లెవెల్లో ప్రమోట్ చేసే ప్రయత్నం ద్వారా ఆయన కళారంగంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆయన బర్త్ ఆఫ్ క్రిస్ట్ అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యి, మనం ఎందుకు మన పురాణాలను కూడా ఇలా చేయొచ్చు కదా, మన రాముడు మన కృష్ణుడు వీళ్ళ మీద కూడా ఇలాంటి డాక్యుమెంటరీ ఇలాంటి లఘు చిత్రాలు తీయొచ్చు కదా అన్న ధోరణిలో ఆయన ప్రయాణం మొదలైన తర్వాత రాజా హరిశ్చంద్ర అనే ఒక సినిమా, రాజా హరిశ్చంద్ర అనే సినిమాతో ఆయన ఒక రకంగా భారతీయ సినిమాకి ఒక మార్గాన్ని చూపించాడు. అప్పటి నుంచి ఆయన పేరుతో నడుస్తోంది. ఆ తర్వాత ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళే మిగిలిన వాళ్ళు అందరూ కూడా టాకీ పులి అని మన వాళ్ళు పిలుచుకున్నటువంటి హెచ్ఎం రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచే మార్గం మొదలైంది. అక్కడ నేర్చుకున్న విద్యతోనే ఈయన వచ్చి ఇక్కడ భక్త ప్రహ్లాద తీశాడు. వీళ్ళకి సలహాలు ఇవ్వటము, అలాగే అక్కడ తమిళ టాకీగా చెప్పుకుంటున్నారు కానీ అందులో తెలుగు సంభాషణలు తెలుగు పాటలే ఎక్కువ ఉంటాయి. కాళిదాసు అనేది దాని వెనకాల కూడా ఫాల్కేనే ఉన్నాడు. అలా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ ఏ భాషల్లో వర్ధిల్లినా ప్రారంభ దినాలు ఎవరైతే ప్రారంభకులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ స్ఫూర్తి ఆయనే, మూలం ఈయనే. కాబట్టి భారతీయ చలనచిత్ర పితామహుడుగా ఆయన్ని చెప్పుకుంటారు. కాబట్టి ఆయన పేరుతో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనే కార్యక్రమం కూడా ఉంది, జరుగుతుంది. అవును, తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది, బిఎన్ రెడ్డి గారు తెచ్చుకున్నాడు అది. ఆ అవార్డు అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత విశ్వనాథ్ గారికి వచ్చింది. ఇలా కళారంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళకు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం కింద అది ఫాల్కే అవార్డు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. ఆ స్థాయి గౌరవం ఇండస్ట్రీ నుంచి పొందుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బయోపిక్ తీస్తే బాగుంటుంది. ఈ మధ్య మనం కూడా ఒక ప్రయత్నం చేశారు మన వాళ్ళు కూడా. అంటే తెలుగు పరిశ్రమకి సంబంధించినటువంటి పితామహుడిగా చెప్పుకునే రఘుపతి వెంకయ్య నాయుడు గారు అని అనటం భావ్యం అని చెప్పి దాసరి గారు చెప్పేవాడు తరచు. అలా అనుకుంటే ఆయన పేరు, ఆయన బయోపిక్ కూడా ఒకటి తీశారు కానీ అది రిలీజ్కి నోచుకోలేదు. తీయటం అయితే తీశారు ఆయన బయోపిక్ ఒకటి. అలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఘంటసాల గారి మీద బయోపిక్ తీశారు, అది ఒక చిన్న వివాదంలో ఒక గందరగోళంలో పడి ఆగింది అది. అలా ఫాల్కే జీవితం మీద ఒక లార్జ్ స్కేల్లో సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కూడా. ఆయన పర్సనల్ లైఫ్ లోను ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆయన సినిమా ప్రయాణంలోనూ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కొంచెం ప్రభావవంతమైనటువంటి సినిమా తీయొచ్చు